నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మొరుంపల్లె గ్రామ పంచాయతీ నుండి ఐరాల మండల కేంద్రానికి తారు రోడ్డు లేక సిమెంట్ రోడ్డు వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మొరుంపల్లె గ్రామ కమిటీ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో మొరుంపల్లి దారిలోని మఠం వద్ద గ్రామ పెద్దలు గ్రామస్తులతో కలిసి నిరసన దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి సురేంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మొరుంపల్లె పంచాయతీ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షకు పూనుకున్నామని, అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఐరాల మండల అధ్యక్షులు ఐకుట్టి వెంకటస్వామి, జిల్లా సీనియర్ నాయకులు ఐ విశ్వనాథం, జిల్లా మీడియా కోఆర్డినేటర్ కోళ్లపల్లి వినోద్ కుమార్, మొరుంపల్లి గ్రామ పెద్దలు భాస్కరయ్య, నాగయ్య, వీరభద్రయ్య, బాలు, లోక, చిరంజీవి, తులసి, సారథి తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం మొరుంపల్లి రోడ్డును, సాధిస్తాం మొరుంపల్లి తారు రోడ్డును. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఐరాల మండలానికి పూతవేడు దూరంలో ఉన్నటువంటి మొరుంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు మండల కేంద్రానికి పోవాలంటే వర్షాకాలం వచ్చింది, చాలా దుర్మార్గమైన పరిస్థితి అన్నమాట. కాబట్టి ఎంతమంది ప్రభుత్వాలకు, ఎంతమంది అధికారులకు తెలియజేసినా కానీ, స్వయాన జగన్మోహన్ రెడ్డికి స్పందన కార్యక్రమం ద్వారా తెలియజేసినా కానీ ఇంతవరకు అధికారులు ఎవరు కూడా దాని మీద చర్య తీసుకోకపోగా ఈ రోజు గ్రామస్తులు అంతా కలిసి నిరసన కార్యక్రమానికి కూడుకున్నాము. తారు రోడ్డు కానీ, మాకు సిమెంట్ రోడ్డు కానీ వేసేంత వరకు ఈ నిరసన కార్యక్రమం అయితే మేము ఆపము. దీని అవసరమైతే మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, అవసరమైతే రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయేసి ఈ మురుంపల్లి గ్రామానికి, ఈ ఐరాలకు పోయే దారికి తారు రోడ్డు సాధించిన వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాము. మండలంలో కల్లా మురుంపల్లి పెద్ద విలేజ్, ఎక్కువ శాతం ఓట్లు ఉన్నటువంటి విలేజ్. అలాంటి విలేజ్ కి గత 70-80 సంవత్సరాల నుండి చూస్తున్నాము. గతుకుల రోడ్డే, ఆ రోడ్లో పడి లేచి ముసలు ముత్తగా నడవలేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిస్థితిని మేము ఎంతమంది అధికారులతో చెప్పినా, రాజకీయ నాయకులతో చెప్పినా స్పందించడం లేదు. కాబట్టి దానికని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మహిళలు మొత్తం కలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరువారుపల్లి, కలిగిరిపల్లి మొత్తం ఇదే దారిలో నడిచే క్రమంలో ఉంది. కాబట్టి ఈ ఊరోళ్ళంతా కలిసి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.